హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ ఎక్స్పీ. నేను మీ ఆదిత్య. ఇక్కడ మనతో పాటు ఉంది టీవీఎస్ iQube 2022 వర్షన్ అండి, అంటే లేటెస్ట్ వర్షన్ అనమాట. పాత వెహికల్కి ఈ వెహికల్కి ఉన్న అప్గ్రేడ్ ఏంటంటే దీంట్లో మనకి రేంజ్ అయితే పెంచారు. ఇదివరకు ఈ వెహికల్లో 2.25 kWh లిథియం అయాన్ బ్యాటరీ అయితే వచ్చేది. ఇది 52 వోల్ట్ బ్యాటరీ అనమాట. సో ఇక్కడ మనకి కింద ఒక 2 బ్యాటరీస్ వచ్చేవి, పైన ఒక బ్యాటరీ వచ్చేది. అండ్ ప్రెజెంట్ అయితే అదే ప్రైస్కి బ్యాటరీని అయితే పెంచారు. సో ఇప్పుడు దాన్ని 3 kW చేశారు. ఇదివరకు ఈ బ్యాటరీ మనకి 75 కిలోమీటర్స్ మాత్రమే వచ్చేది, కానీ ప్రెజెంట్ అయితే కంపెనీ 105 కిలోమీటర్స్ రేంజ్ అయితే చెప్తోంది. సో ఇప్పుడు మనం రేంజ్ టెస్ట్ చేయబోతున్నాము. వీడియోని చివరిలో చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈవీ ట్రావెల్ ఎక్స్పీ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు నేను మీకు బ్యాటరీ పర్సంటేజ్ చూపించబోతున్నాను. ఇది నిజంగా 100 కిలోమీటర్స్ రేంజ్ వస్తుందా లేదా ఇప్పుడు మనం చూద్దాం. మనం ప్రెజెంట్ విజయవాడలో అయితే ఉన్నాము. విజయవాడలో టెంపరేచర్ వచ్చేసి ప్రెజెంట్ 40 degrees దగ్గరలో ఉంది. మనకి ఈ టెంపరేచర్లో కూడా వెహికల్ ఎలా ఉందో మనం ఇప్పుడు చూద్దాము. సో ఫ్రెండ్స్, మనకి రెడ్ కలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. వరకు మనకు వచ్చేది కేవలం వైట్ కలర్ మాత్రమే. టీవీఎస్ జూపిటర్కి దీనికి అసలు డిఫరెన్స్ అంటూ ఏమి ఉండదు బాడీలో. ఇక్కడ మీరు చూసుకుంటున్నట్లయితే ఛార్జింగ్ వచ్చేసి 100% అయితే ఉంది. ఇప్పుడు మనం మన రైడ్ని స్టార్ట్ చేయబోతున్నాము. అండ్ ఇక్కడ డిస్టెన్స్ టు ఎంటీ వచ్చేసి 105 కిలోమీటర్స్ చూపిస్తుంది. అండ్ ప్రెజెంట్ టెంపరేచర్ చెప్పాను కదా, 40 degrees దగ్గరలో అయితే ఉంది. సో చూద్దాము ఎలా పెర్ఫామ్ చేస్తుందో. సో మనమైతే టోటల్ ఎండింగ్ అయ్యేసరికి, బ్యాటరీ ఎండింగ్ అయిపోయేసరికి ఎంత ఉందో చూద్దాము. బ్యాటరీని 0 దాకా డ్రైన్ చేయడం జరుగుతుంది. అండ్ మనమైతే ఈ రేంజ్ టెస్ట్ చేసే ముందు దీనికి మనకి బూట్ స్పేస్ని బాగా వాళ్ళు హైలైట్ చేశారు. బూట్ స్పేస్ అయితే ఒక 70 లీటర్స్ బూట్ స్పేస్ అని చెప్పారు. మనం ఇక్కడ చిన్న టెస్ట్ చేద్దాము. నా ఏతర్ అయితే అక్కడే ఉంది. నా ఏతర్లో ఒక 2 డజన్లు మామిడి పళ్ళు అయితే ఉన్నాయి. ఆ మామిడి పళ్ళు నేను ఇప్పుడు ఈ వెహికల్లో పెట్టబోతున్నాను. కరెక్ట్గా మనకి ఎంత ప్లేస్ తీసుకుందో చూద్దాము. సో చూస్తున్నారు కదా, ఇక్కడ అయితే మనకు ఒక హెల్మెట్ అయితే పడుతుంది. సో మనకు వచ్చే ఎస్టీలో ఏంటంటే ఇక్కడ ఇది కూడా తీసేస్తారంట. సో తీసేయడం వల్ల ఇక్కడ మనకి 32 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. సో మన టార్గెట్ వచ్చేసి 26 మ్యాంగోస్ అయితే పడతాయి లేదు చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 2 డజన్ల మామిడి పళ్ళు చంద్రసాలు. ఇది ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం స్టార్ట్ అవ్వబోతున్నాము. సో యానిమేషన్ స్క్రీన్ అయితే వచ్చింది కదా. అండ్ ఇక్కడ మీరు ఛార్జింగ్ చూడొచ్చు. ఇందాక మనం స్టార్ట్ అయినప్పుడు 100 ఉంది, ఇప్పుడు 98కి అయితే వచ్చింది. 1 కిలోమీటర్ తగ్గిపోయింది మనం చేసిన కొంచెం లేట్ వల్ల. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలంటే ఇక్కడ మనం బ్రేక్ నొక్కి ఇక్కడ బటన్ అయితే ఉంటుంది. సో స్టార్ట్ అయింది. దీంట్లో మనకి 2 మోడ్స్ ఉంటాయి, ఒకటి ఎకో, ఇంకొకటి స్పోర్ట్స్ అనమాట. మనం ఇప్పుడు ఎకోలో డ్రైవ్ చేస్తున్నాము. అండ్ స్పీడ్ కూడా ఒక 40 కిలోమీటర్ మాత్రమే మెయింటైన్ చేయబోతున్నాము. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, 2.9 కిలోమీటర్ ఓడో. మ్యాక్సిమం ఈ టైంలో విజయవాడలో ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంటుంది. మనం ఇప్పుడు మచిలీపట్నం ఆ రూట్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సైడ్ మిర్రర్స్ ఏవైతే ఉన్నాయో మనకి మంచి వ్యూయింగ్ యాంగిల్ అయితే ఇస్తాయన్నమాట. అండ్ మనకి వెహికల్లో జర్క్ అయితే లేదు. మనకు అదొక ప్లస్ పాయింట్. టీవీఎస్ iQubeలో నేను ఫస్టే చెప్పాను మనకి వెహికల్లో ఎక్కడ మనకి జర్క్ ఉండదని. సస్పెన్షన్ అయితే నిజంగా చెప్తున్నాను, ఏదో ఒక బటర్ పైన నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. సస్పెన్షన్ అంత బాగుంటుంది. చూడండి, అప్పుడే మనం 37 కిలోమీటర్ స్పీడ్లో ఉన్నాము. మనకు ఎదురుగుండా ఓలా వెళ్తుందండి. ఓలా S1 Pro రెడ్ కలర్, అండ్ ఇది కూడా రెడ్ కలరే. ఓలా S1 Proకి ఈ వెహికల్ కూడా కొంచెం ఒక కాంపిటీషన్ లాగా ఉండబోతుంది. ఎందుకంటే దీంట్లో ST అని చెప్పి ఇంకో మోడల్ అయితే రాబోతుంది. ఆ ST వచ్చిందంటే ఆల్మోస్ట్ ఒక 4.5 kWh బ్యాటరీ. దాంట్లో స్పీడ్ వచ్చేసి 80 కిలోమీటర్ దాకా అయితే వెళ్తుంది వెహికల్. అంటే 115 ఓలా అంత స్పీడ్ వెళ్ళకపోవచ్చు. కాకపోతే మనకి ఈ వెహికల్లో రేంజ్ అయితే పక్కాగా చెప్తున్నాను, 4.5 kWh లిథియం అయాన్ బ్యాటరీ అంటే పక్కాగా 150 కిలోమీటర్ రేంజ్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో వచ్చేది మనకి హబ్ మోటార్ కాబట్టి రేంజ్ అయితే ఇంకా ఎక్కువ వచ్చేందుకు పక్కా అవకాశం అయితే ఉంది. సో మనం iQubeలో ఉన్న మోడల్స్ గురించి చూసుకుంటే iQube ఉంది, iQube S ఉంది, iQube ST ఉంది. iQube అండ్ iQube S వచ్చేసి 3 kWh లిథియం అయాన్ బ్యాటరీతో వస్తున్నాయి. సో ఈ బ్యాటరీకి అయితే వాళ్ళు 3 లేయర్ ప్రొటెక్షన్ అయితే పెట్టామని చెప్తున్నారు. కాబట్టి ప్రజెంట్ వచ్చే ఏవైతే వెహికల్స్ కాలిపోతున్నాయో దాని నుంచి ఒక ప్రొటెక్షన్ లాగా ఈ వెహికల్ ఉండబోతుందని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్పడం జరిగింది. సో iQubeకి iQube Sకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే స్క్రీన్ అండి. ఇక్కడ మనకి నార్మల్ స్క్రీన్ వచ్చింది కదా, 7-inch స్క్రీన్ అయితే వచ్చింది కదా. సో iQube Sలో ఏముంటుందంటే ఇక్కడ మనకు ఒక జాయ్స్టిక్స్ ఉంటాయి. అండ్ మనం వెనకాల ఉన్న వాల్ పేపర్ని కూడా మార్చుకోవచ్చు. సో అదైతే ప్రజెంట్ మనకి డీలర్షిప్స్ దగ్గర అయితే రాలేదు, iQube మాత్రమే వచ్చింది. సో దానికి దీనికి ఒక 10,000 అయితే వేరియేషన్ ఉండబోతుంది. అండ్ iQube ST వచ్చేసి అది హయ్యర్ ఎండ్ వర్షన్. అదైతే వాళ్ళు ఆగస్ట్లోనో సెప్టెంబర్లోనో డెలివరీస్ చేస్తామని చెప్తున్నారు. అండ్ అది వచ్చేసి ఒక 30,000 ఎక్కువ ఉండబోతుంది. ఇది 3 kW కదా, అది మనకి 4.5 kWh లిథియం అయాన్ బ్యాటరీ అనమాట.
అంటే సన్లో ఇది కొంచెం మనకి డిస్ప్లే అంత కరెక్ట్గా ఉండకపోవచ్చు, మనకు కరెక్ట్గా కనిపించకపోవచ్చు. ఈ రిఫ్లెక్షన్ అయితే మనకి దీంట్లో కనిపిస్తుంది. సో మనమైతే పెనమలూరు దగ్గరలో అయితే ఉన్నాము. పెనమలూరు ఇటు వెళ్తే రైట్ సైడ్ వెళ్తే మనకి పెనమలూరు వస్తుందండి. ఇక్కడికి 92% ఛార్జింగ్ అయితే కంప్లీట్ అయింది. అండ్ ఇక్కడ మనం వచ్చిన డిస్టెన్స్ వచ్చేసి 8 కిలోమీటర్స్ అనమాట. అండ్ ఇక్కడికి 1 కిలోమీటర్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు మనం టాప్ స్పీడ్ చూద్దామా ఎకో మోడ్లో. సో ఎకో మోడ్లో మనకి 50 కిలోమీటర్ స్పీడ్ అయితే వెళ్తుందండి. నేను చెప్పేది ఏంటంటే సిటీలో మనకి ఇది మోర్ దాన్ ఎనఫ్. అంటే మనం ఎకో మోడ్లో సిటీలో ఒక 40-45 కిలోమీటర్ ఎనఫ్ మనకి. ఒకవేళ సడన్గా ఏమైనా కావాలనుకుంటే మనం దీన్ని మోడ్ అయితే మార్చుకోవచ్చు. మనకి వెహికల్ అయితే 3 ఛార్జింగ్ ఆప్షన్స్లో రాబోతుంది. సో ఈ వెహికల్తో మనకు వచ్చేది 650 వాట్ ఛార్జర్ అనమాట. ఛార్జర్ని కూడా వాళ్ళు మార్చారు. ఇదివరకు వచ్చే ఛార్జర్ని కూడా ఇప్పుడు మార్చేసి కొత్త ఛార్జర్ని తీసుకొచ్చారు. ఇదివరకు ఛార్జింగ్ అయితే మనకి కనీసం ఒక 6 గంటల పైన పట్టేది. సో ఇప్పుడు ఛార్జింగ్ టైం వచ్చేసి వాళ్ళు 650 వాట్ ఛార్జర్ ఇచ్చారు కాబట్టి కేవలం 5 గంటల్లో ఛార్జింగ్ అయితే అయిపోతుంది అనమాట. సో మనకి iQube S కూడా ఇదే ఛార్జర్తో అవైలబుల్గా ఉండబోతుంది. దీనికి కేవలం ఈ స్క్రీన్ మాత్రమే డిఫరెన్స్. దాంట్లో మనం వాల్ పేపర్స్ మార్చుకోవచ్చు అండ్ మన బ్లూటూత్తో కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ మన వెహికల్ స్టాటిస్టిక్స్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి. అండ్ ST అనుకోండి, ఇక్కడ మనకి టచ్ స్క్రీన్ అయితే వస్తుంది, అదొకటే డిఫరెన్స్. అండ్ మనం ఛార్జింగ్ విషయానికి వస్తే ST ఒక 950 వాట్ ఛార్జర్తో బేసిక్గా ఉండవుతుంది. సో మీకు కనుక ఫాస్ట్ ఛార్జింగ్ కావాలంటే మీరు 1.5 కిలోవాట్ ఛార్జర్ అయితే మీరు తీసుకోవచ్చు. సో 1.5 కిలోవాట్ ఛార్జర్ తీసుకుంటే వెహికల్ మనకి 3 అవర్స్లో ఫుల్ అయిపోతుంది. వాళ్ళైతే 230 మినిట్స్ అంటున్నారు కానీ, అంటే 2 or 30 మినిట్స్ అంటున్నారు కానీ మినిమంగా ఒక 3 అవర్స్ అయితే పడుతుంది. సో ఇది వచ్చేసి ఛార్జింగ్ ఎక్కాలంటే 5 అవర్స్ టైం పడుతుంది అనమాట. సో ఇక్కడికి మనం 88% ఛార్జింగ్ అయితే ఉంది. సో ఇక్కడికి 13.5 కిలోమీటర్ అయితే వచ్చాము. సో ఎండ అయితే చాలా కొట్టేస్తుంది. మనం అయితే ప్రజెంట్ ఒక నిమ్మకాయ షోడా తాగుతాం. మీరు సాల్టా స్వీటా? ఒక సాల్ట్ ఒకటి చేయండి. సాల్టా స్వీటా? సాల్టా 2 సాల్ట్ చేయండి. సో వీళ్ళైతే మన కాసా టీవీఎస్ నుంచి వచ్చారు. చాలా థ్యాంక్స్ అండి వెహికల్ ఇచ్చినందుకు. అది టెస్ట్ రైడ్ వెహికల్ కదా, సో దానికి స్పీడోమీటర్ అయితే ఆఫ్ చేసింది. దీనికైతే స్పీడోమీటర్ ఆన్ అయ్యింది. నేను అనుకోవడం ఏంటంటే కరెక్ట్గా ఈ స్పీడ్ క్యాలిబ్రేషన్ అనేది కరెక్ట్గానే మేనేజ్ అయ్యింది. ఎందుకంటే నేను ఎప్పుడు తెలుసు నాకు బెన్ సర్కిల్ నుంచి పెనమలూరు కరెక్ట్గా 8 కిలోమీటర్స్ వస్తుంది. ఇక్కడ 8 కిలోమీటర్స్ కరెక్ట్గా చూపించింది. అంటే స్పీడోమీటర్ కూడా బాగా క్యాలిబ్రేట్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనకి బ్యాటరీ అయితే 58%కి అయితే వచ్చింది. ఎందుకైనా మంచిదని ఇప్పుడు మళ్ళీ మేము రిటర్న్ అయిపోతున్నాము. నిమ్మకూరు, ఎన్టీఆర్ గారు పుట్టిన ఊరు నిమ్మకూరు. సో మనకి ఇది గుడివాడ దగ్గరలో అయితే ఉంటుంది. నేను అనుకోవడం ఏంటంటే లాస్ట్ 58% ఎందుకు కదా, మనం టెన్షన్స్ ఎందుకు తీసుకోవడము. జనరల్గా లాస్ట్ మనము ఓలా పాఠాలు బట్టి ఏంటంటే లాస్ట్ ఒకేసారి డౌన్ అయిపోతూ ఉంటుంది. సో అది మనం ఓవర్కమ్ చేసేందుకు మనకైతే వెనక్కి వెళ్ళిపోతున్నాము. దీంట్లో ఒకటైతే గమనించండి, మనకి రీజన్ రేట్ బ్రేకింగ్ అయితే బాగా అగ్రెసివ్గా అయితే ఉంది. ఇప్పుడు చూడండి 40 కిలోమీటర్ స్పీడ్లో ఉంది కదా, నేను వదిలేస్తాను చూడండి, ఆటోమేటిక్గా అది బ్రేక్ అప్లై అయిపోతుంది. ఇది రీజనరేటివ్ బ్రేకింగ్ అయితే చాలా అగ్రెసివ్గా పనిచేస్తుంది ఇది. సో రీజనరేటివ్ బ్రేకింగ్ నేను ఇంత అగ్రెసివ్గా పనిచేయడం ఇప్పటికొచ్చి ఏ వెహికల్ అయితే చూడలేదు. అది మన టీవీఎస్ iQube అని చెప్పుకోవచ్చు. సో ఇంకా ఎంత దూరం వస్తుంది, ఇప్పటికి మనము కరెక్ట్గా 51.7 కిలోమీటర్ అయితే వచ్చాము 42% ఖర్చు పెట్టి. ఇదే కనుక ట్రెండ్ కంటిన్యూ అయితే 120 కిలోమీటర్ పక్కాగా వస్తుంది. చూద్దాం ఆఖరికి వెళ్ళేసరికి మనకి ఎంత రేంజ్ ఉంటుంది అనేది. సో మనకి ఇక్కడ ఏంటంటే డిస్టెన్స్ టు ఎంటీ వచ్చేసి 87 కిలోమీటర్ చూపిస్తుంది. ఇదైతే కొంచెం తప్పు అనమాట. సో నేను అనుకోవడం ఏంటంటే ఇంకొక 50 కిలోమీటర్ అయితే రావచ్చు. నేను గమనించిన దాన్ని బట్టి కొంచెం బ్యాటరీ పర్సంటేజ్ అయితే ఫాస్ట్గా తగ్గుతున్నట్టుంది. మళ్ళీ మనం వెనక్కి వెళ్ళగలమో లేదో చూడాలి. మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా డిస్టెన్స్ టు ఎంటీ కొంచెం తప్పు చూపిస్తుందని. 87 కాస్త ఇప్పుడు ఒకేసారి 64, 62కి వచ్చేసింది. దీని మీద నమ్మకం పెట్టుకోకూడదు. మనం కనుక 40 కిలోమీటర్ స్పీడ్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు 1% 1 కిలోమీటర్ కింద లెక్కేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం 14%కి వచ్చిన తర్వాత ఇక్కడ రెడ్ మార్క్ అయితే చూపిస్తుంది. 15 దాటిన తర్వాత ఇంకా రెడ్ మార్క్ అయితే వచ్చేస్తుంది. ఇప్పటికి మనం 97 కిలోమీటర్స్ వచ్చాము. షోరూమ్కి ఇంకొక 7 కిలోమీటర్ దాకా అయితే ఉంది. విజయవాడ అవుట్స్కర్ట్స్కి వచ్చాము. మనం ఔటనగర్ దగ్గరలో ఉన్నాము. వెనకాల బ్రేకింగ్ అయితే కొంచెం ఖచ్చితంగా ఇంప్రూవ్ అవ్వాలి. బాగుందన్నా, వెనకాల బ్రేక్ అవుట్ ఇంప్రూవ్ అవ్వాలి. వెనకాల బ్రేక్ బాగా ఇంప్రూవ్ అవ్వాలి. ఫ్రంట్ అయితే బాగానే ఉంది.
బ్రేకింగ్ పడట్లేదా? సరిగ్గా పట్ల బ్రేకింగ్ మామూలు ముందరలాగే ఉంది. ముందరలాగే చేంజ్ అవ్వాలి. ఫ్రంట్ బ్రేక్ ఒకటి బాగానే ఉంది అవన్నీ ఇచ్చేసాడు కానీ రేంజ్ బాగా వస్తాం. రేంజ్ ఇప్పటికి 97 వచ్చింది. ఇంకో 14% ఉంది ఈజీగా. ఇంకొక 119 కిలోమీటర్ ఉన్నాయి ఇంకా. అది అలాగే చూపిస్తాం. దీన్ని నమ్ముకోకూడదు అసలు. సో ఇంకొక 14%లో ఇంకో 14 కిలోమీటర్ వెళ్తుందేమో నాకు తెలుసు. మొత్తం 100 వచ్చిందా రేంజ్? ఇప్పుడు 97 వచ్చింది, 97.5. ఓకే. సో అదండి విషయం. అయితే మనకి వెనకాల బ్రేక్ అయితే ఖచ్చితంగా ఇంప్రూవ్ అవ్వాలి. వెనకాల బ్రేక్ పైన మనం డిపెండ్ అవ్వకూడదు. అండ్ అంతకు మించిన మైనస్ పాయింట్ అంటే వెహికల్లో ఏం లేదు. అండ్ ఇక్కడ రేంజ్ క్యాలిక్యులేషన్ అయితే కొంచెం యాక్యురేట్గా ఉండాల్సింది. చెప్పాను కదా, ఇంకొక 14%లో మనం మినిమంగా ఒక 10-12 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయొచ్చు. అలా వచ్చినా కూడా 110 కిలోమీటర్ అంటే మంచి రేంజ్ అనమాట. సో టీవీఎస్ స్టాఫ్కి అయితే నేను ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వాళ్ళు కూడా నాతో పాటు రేంజ్ టెస్ట్లో పాల్గొన్నారు. వాళ్ళు మంచి సపోర్ట్ ఇచ్చారు నాకు. నేనైతే మళ్ళీ సేఫ్గా టీవీఎస్ షోరూమ్కి అయితే వచ్చాను. సో ఇక్కడికి 10% ఛార్జింగ్ అయితే మిగిలింది. 101 కిలోమీటర్ అయితే మనం తిరిగాము. సో ఇక్కడికి రేంజ్ అయితే 110 కిలోమీటర్స్ లెక్కేసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్ మన రేంజ్ టెస్ట్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈవీ ట్రావెల్ ఎక్స్పీ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇట్స్ ఆదిత్య. బై. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ అభిప్రాయం అయితే కామెంట్ చేయండి. ఇట్స్ ఆదిత్య. బై. థ్యాంక్ యూ.